దేవి భారతి కళాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం అండి. మిత్రులారా, నేను శ్రావణ పౌర్ణమి సందర్భంగా చేస్తున్న ఈ ప్రత్యేక వీడియోని మీరు తప్పకుండా చూడండి. ఎక్కడా కూడా మీరు దాటవేయవద్దు, పూర్తిగా చూడండి. నేను పోయిన వారం మా బావగారు అమ్మ వివాహానికి అనంతపురం వెళ్ళినప్పుడు అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుక్కరాయ సముద్రం అనే ఊరికి వెళ్ళానండి. అక్కడ కొండ మీద వెంకటరమణ స్వామి వారి ఆలయం ఉందన్నమాట. దాన్ని దేవరకొండ అని కూడా అంటారు. అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి నేను ఆ గుడి గురించి వీడియో తీస్తున్నాను అనమాట. అదే ఈ వీడియో. మీకు తప్పకుండా చూడండి, మంచి సమాచారము తెలుస్తుంది అనమాట. ఈ కొండ ప్రత్యేకత ఏమంటే వెంకటరమణ స్వామి వారు స్వయంభూగా వెలిసారనమాట. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ చూడండి, దారిలో అనంతపురం రోడ్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళామండి. దారిలో అంతా మంచి మంచి గుళ్ళు ఉన్నాయండి అనంతపురంలో కూడా. ఇవన్నీ కూడా అనంతపురం పుర వీధులు అన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మనకు ఒక 4 కిలోమీటర్ దూరంలో బుక్కరాయ సముద్రం వస్తుంది. మొదట మనకు అక్కడ కనపడేది ఆ కొండ ఎక్కేటప్పుడు టీటీడీ వారి కళ్యాణ మంటపం అండి. టీటీడీ వారి కళ్యాణ మంటపం చూడగానే నాకు స్వామివారిని చూసినంత సంతోషమైందనమాట. అంటే ఇక్కడ ఏమంటే కొండకు వెళ్ళడానికి ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండేదండి. కానీ ఇప్పుడేమో బాగా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. కాబట్టి ఏ వెహికల్లో అయినా కూడా మనము వెళ్ళొచ్చు. 2 వీలర్ కానీ, ఆటో కానీ, కారు కానీ, ఏదైనా కూడా ఏ బండిలో అయినా మనం వెళ్ళొచ్చు. తర్వాత ఏమంటే మొత్తము అక్కడి నుంచి చూస్తే మనోహరమైన దృశ్యాలు, ప్రకృతి దృశ్యాలన్నీ కనబడతాయన్నమాట మనకు. ఇంతకీ ఈ దేవాలయం వచ్చి మధ్యాహ్నం 12 వరకే తెరిచి ఉంచుతారండి. మనం ఏం చేయాలంటే అక్కడ పురోహితుల నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరు. ఆ నెంబర్ తీసుకొని మనం వారికి ఒకసారి ఫోన్ చేసి ఇట్లా మీరు ఈరోజు ఎంతవరకు ఉంటారండి అని అడిగి కనుక్కొని మేము వస్తున్నామని చెప్పి మనం వెళ్ళొచ్చు అనమాట. అది గుడి గురించి వివరాలు. ఇక్కడ పూజారి గారిని స్థల పురాణం గురించి నేను అడిగినానండి. వారు వివరించిన ప్రకారం ఏమంటే గార్గేయ మహర్షి అని ఒక మహర్షి ఉండేవారంట. వారు ఈ కొండపైన కొన్ని వేల సంవత్సరాలు స్వామివారి గురించి తపస్సు చేస్తున్నారంట అండి. అప్పుడు స్వామివారు ఆయనకు ప్రత్యక్షమైనారంట. అందుకని చెప్పి అక్కడ స్వామివారు ఉంటారు. ఆ పక్కనే గార్గేయ మహర్షి స్వామివారి శిలామూర్తి కూడా మనం చూడొచ్చు అన్నమాట. అంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే స్వామివారు ఒక గుహలో ఉన్నట్లుగా ఉంటారండి. చాలా ఎత్తు తక్కువ ఉంటుంది. మనము జాగ్రత్తగా తల వంచి వెళ్ళాలా, లేకుంటే కొంచెం తగిలే అవకాశం కూడా ఉంది. అంత తగ్గులో ఉంటుంది అన్నమాట ఆ గుహ. ఇదండి, అక్కడి నుంచి చూస్తే చూడండి తెల్ల జిల్లేడు చెట్టు కనబడింది వెళ్ళేటప్పుడు. దాన్ని కూడా నేను తీసినాను, ఎందుకంటే తెల్ల జిల్లేడు మనం పూజిస్తాం కదండి, చాలా మంచిదన్నమాట. ఇవన్నీ కూడా అక్కడ ఆ మనోహరమైన దృశ్యాలు పైన నుంచి మనం చూసినప్పుడు బుక్కరాయ సముద్రం అంతా కనబడుతుంది. తర్వాత ఇవన్నీ అక్కడ కొండ గురించి వివరాలండి. మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారు మనకు గుళ్ళోపల మొదటగా దర్శనమిస్తారు. ఇదిగోండి మహాలక్ష్మి అమ్మవారు. తర్వాత ఇదేమో ఆలయ ధ్వజస్తంభం అన్నమాట. సో ఇక్కడ గార్గేయ మహర్షి స్వామివారి శిలా విగ్రహం మనము చూడొచ్చు. తర్వాత స్వామివారి, ఈ స్వామివారికి ఏమంటే 7 చోట్ల నామాలు ఉంటాయంటండి. 3 నామాలు. మామూలుగా మనం వెంకటేశ్వర స్వామికి ముఖం పైన మాత్రమే చూస్తాము, కానీ ఇక్కడ ఆయనకు 7 చోట్ల 3 నామాలు ఉంటాయన్నమాట. అవి మనకు నల్లని శిలా విగ్రహం కాబట్టి కనబడదు, కాబట్టి పూజారి గారు ఏమంటే బాగా మనకు కనబడేటట్టుగా పెట్టింటారండి. తర్వాత వీళ్ళు వచ్చి ఇక్కడ దాతలండి, గుడి అభివృద్ధి కోసము వీరు సహాయం చేస్తున్నారు. ఇక్కడేమో ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి అండి. నమస్కారం పెట్టుకోండి. ఈ రకంగా గుడి అంతా చూసుకుంటూ కొండపై నుంచి కనిపిస్తున్న అద్భుతమైన ఊరు, చెరువు అన్నీ కూడా మనం చాలా బాగా చూడొచ్చండి. మెట్ల దారి కూడా ఉంది, కానీ నేను కొన్నేళ్ల క్రితం పోయినప్పుడు మెట్ల పైన ఎక్కే వెళ్ళినాను. అప్పుడు ఈ రోడ్డు లేదు, కానీ ఇప్పుడు రోడ్డు ఉంది కాబట్టి రోడ్లోనే వెళ్ళినాము. ఇక్కడ అండి వానరులు కనిపిస్తాయండి, హనుమ. కానీ ఎవరిని ఏమీ చేయరండి. మనం ఇచ్చిన అట్టి పండ్లు ఎవరన్నా తీసుకొని తినేసి ఊరికే చూస్తూ ఉంటారనమాట. ఎవరిని ఏమీ చేయరు. నాకు ఆంజనేయ స్వామి కనబడగానే చాలా సంతోషమైందండి. అదండి. తర్వాత ఇంకా తిరుగు ప్రయాణము మేము అయినామండి. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మాఘ పౌర్ణమికి స్వామివారికి తేరు జరుగుతుందండి. ఆ తేరు చాలా ముఖ్యమన్నమాట.
అటు కర్ణాటక ఇటు ఆంధ్ర అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి స్వామివారి తేరును చూస్తారు. కాకపోతే ఏమంటే మనము మామూలుగా అంత జనంలో వెళ్ళలేని వాళ్ళము ముందు రోజు కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావచ్చు. అంటే జనం ఎక్కువ ఉంటే కూడా మనకి ఏమన్నా కొంచెం సఫోకేటింగ్గా అనిపిస్తే కానీ ముందు రోజు కూడా వెళ్ళొచ్చండి. అదండి మనం ఇంకా ఇక్కడ నుంచి అంతా కూడా చూసేస్తున్నాము, గుడి చూస్తున్నాము, దారిలో అంతా చూస్తున్నాము, ఇంకా తిరుగు ప్రయాణము అయినామండి. అసలు దారంతా అండి ఎంత బాగుంటుందంటే పచ్చగా చెట్లు ఇటువైపు అటువైపు, మళ్ళీ ప్రకృతి దృశ్యాలు, బుక్కరాయ సముద్రం, చెరువు అన్నీ కూడా. ఇది వచ్చి అనంతపురం ఓల్డ్ టౌన్లో అన్ని అంగళ్ళండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు క్రిక్రిసి ఉంటుందండి, ఎప్పుడు హడావుడిగా ఉంటుందండి ఓల్డ్ టౌన్ అయితే మాత్రము. అదండి కొండపైన వెంకటరమణ స్వామివారి ఆలయము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.